ఓం శాంతి. మే 3వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఈ దుఃఖధామానికి జీవించి ఉండే విడాకులివ్వండి. ఎందుకంటే మీరు సుఖధామానికి వెళ్ళాలి. ప్రశ్న: తండ్రి పిల్లలకిచ్చే ఒక చిన్న శ్రమ ఏది? జవాబు: బాబా అంటున్నారు, పిల్లలు, కామం మహాశత్రువు, దీనిపై విజయం ప్రాప్తి చేసుకోండి. ఇదే నేను మీకిచ్చే చిన్న శ్రమ. మీరు సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. పతితుల నుండి పావనంగా అవ్వాలి. పావనంగా అయ్యేవారు రాయిగా అవ్వలేరు. పిల్లలైన మీరిప్పుడు సుగంధమైన పుష్పాలుగా అయితే తండ్రి మిమ్మల్ని కన్నులపై కూర్చోపెట్టుకొని వెంట తీసుకొని వెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, తండ్రి ఆర్డినెన్స్ను పాలన చేసేందుకు ఆత్మలైన మనమంతా సోదరులము, బ్రుకుటి మధ్యలో నివసిస్తాము, అనంతమైన తండ్రికి పిల్లలము, ఇది మన ఈశ్వరీయ పరివారము అనే స్మృతిలో ఉండాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు అలవాటు పడాలి. రెండవ పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి విడుదల పొందేందుకు మీ లెక్కాచారాన్నంతా చుక్తు చేసుకోవాలి. మాయను వశపరుచుకునేందుకు లభించిన మంత్రాన్ని స్మృతిలో ఉంచుకొని సతో ప్రధానంగా అవ్వాలి. ఈరోజు వరదానము: బిందువు రూపంలో స్థితి అయి ఉండి ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని ఇప్పించే విఘ్న వినాశక భవ. వివరణ: ఏ పిల్లలైతే ఏ విషయంలోనూ క్వశ్చన్ మార్క్ పెట్టరు, సదా ఆత్మ బిందువు రూపంలో స్థితి అయి ఉండి ప్రతి పనిలోనూ ఇతరులకు కూడా డ్రామా యొక్క బిందువును స్మృతి ఇప్పిస్తారు, వారినే విఘ్న వినాశకులని అంటారు. వారు ఇతరులను కూడా సమర్థులుగా చేసి సఫలత యొక్క గమ్యానికి సమీపంగా తీసుకువస్తారు. వారు హద్దులోని సఫలత యొక్క ప్రాప్తిని చూసి సంతోషించరు, కానీ బేహద్ యొక్క సఫలతామూర్తులుగా ఉంటారు. సదా ఏకరసంగా ఒకే శ్రేష్టమైన స్థితిలో స్థితి అయి ఉంటారు. వారు తమ సఫలత యొక్క స్వస్థితి ద్వారా అసఫలతను కూడా పరివర్తన చేస్తారు. విఘ్న వినాశకులుగా అవ్వడం కోసం ఈరోజు బాబా విధి తెలియచేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి అయినా కానీ క్వశ్చన్ మార్క్ పెట్టకుండా నేను ఆత్మ బిందువును, డ్రామా కళ్యాణకారి, డ్రామా కూడా బిందువు అనే స్మృతిలో ఉన్నట్లయితే, అభ్యాసంలో ఉంటే విఘ్నాలన్నీ సమాప్తమైపోతాయి. ఇంకా అనేక మంది విఘ్నాలను కూడా సమాప్తం చేసే శక్తి లభిస్తుంది. స్లోగన్: ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే చాలా త్వరగా మాయాజీతులుగా అయిపోతారు. ఈరోజు బాబా మాయాజీత్గా అవ్వడం కోసం విధి చెప్తున్నారు. ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. అచ్చా, ఓం శాంతి.